మేడం నమస్తే. నమస్తే. మేడం ఏపీలో వల్లభనేని వంశీకి సంబంధించి అరెస్ట్‌కి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటదంటారా? ఎందుకుండదు? హ్మ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన కేసు. ఆ కేసులో అతను చాలా దూరంలో ఉన్నాడు ముద్దాయిగా. 17 మందిని ఇప్పటికి అరెస్ట్ చేశారు. కొంతమంది దొరకలేదు. కొంతమంది ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ప్రభుత్వానికి సహకరించట్ల. ఇదొక విచిత్రమైన పరిస్థితి. హ్మ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బాగా పోలీసు డిపార్ట్మెంట్‌ని తనకి అనుకూలంగా మలుచుకోవటం కోసం వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోచుకోండి అని చెప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. విధి నిర్వహణ చేసినా చేయకపోయినా పర్వాలేదు, నేను చెప్పిన పని చేస్తే చాలు, మీకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండొచ్చు అనే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఒక మాస్టారు మీరు 45 నిమిషాలు క్లాస్లో కూర్చోవక్కర్లా, 5-10 నిమిషాలు కూర్చొని నేను చెప్పిన పాఠం వినేసేసి 5-10 నిమిషాల్లో రేపొద్దున వచ్చి ఆన్సర్ రాస్తే చాలు. అది ఇంట్లో పుస్తకంలో చూసి రాసుకొస్తారా, ఎట్లా చూసి రాసుకొస్తారా నాకు సంబంధం లేదు. నాకు మీరు ఒక చీటీ మీద మీరు ఆన్సర్ రాసుకొచ్చి ఇవ్వండి, మిగతా టైం అంతా ఆడుకోండి అన్నారనుకోండి, పిల్లలు ఇలాగే అలవాటు పడిపోతారు. ఒక ఫైన్ డే ఇంకో మాస్టర్ వస్తాడు, చిచ్చిచ్చి ఇది ఎట్లా కుదురుతుంది, ఇది అవ్వదు, ఏమనుకుంటున్నారు 45 నిమిషాలంటే 45 నిమిషాలు మీరు చచ్చినట్టు క్లాస్ రూమ్లోనే కూర్చోవాలి, కావాలంటే నేను పాఠం కాసేపు చెప్తాను, మీరు నాతో కొంచెం ముచ్చట్లు చెప్పండి, నేను కాసేపు ముచ్చట్లు చెప్తాను, అంతేగాని బయటికి వెళ్ళటానికి వీల్లేదు, ఆడుకోవటానికి వీల్లేదు, క్లాస్ రూమ్లోనే కూర్చోవాలి అంటాడు. ఇప్పుడు ఆ విధానాన్ని నుంచి ఈ విధానంలోకి మారడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు పోలీసుల పరిస్థితి అలాగే ఉంది ఆంధ్రప్రదేశ్లో, అసలు మాటేనట్లా. ఎందుకంటే ముచ్చుమరిలో ఆ తల్లిదండ్రులు ఆ 8 ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో ఈరోజు వరకు బాలిక మృతదేహం దొరకలేదు. అది బహుశా దొరకదు కూడా, ఎందుకంటే వాళ్ళు రాయగట్టి కృష్ణానదిలో వేశారు కాబట్టి దొరకదు. కానీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు స్పందించాల్సిన విధానంగా స్పందించాలి కదా, స్పందించాల. అందుకే వాళ్ళు సస్పెండ్ చేశారు అక్కడ వాళ్ళని. అసలు ఎందుకు ఈ అలసత్వం వచ్చింది? గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి నేర్పించిన శిక్షణ వల్ల జరిగింది ఇది. మరి ఈ పోలీసులు సరిగా మాట వినట్ల. నిజంగా మాట వింటే గనక ఈ నిందితులందరినీ అరెస్ట్ చేయటం ఎంతసేపు అండి? నిజంగా చేయాలనుకుంటే ఎంతసేపు? మరి కొంతమంది దుబాయ్ పారిపోయారు, కొంతమంది హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉంటున్నారు, కొంతమంది ఏ కలకట్టానో వెళ్ళారనుకోండి, పట్టుకోవడం అయ్యే పని కాదు. ఇవన్నీ తాత్కాలికాలే అనుకోండి, అది వేరే విషయం. కొంతమంది ఢిల్లీ వెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఎంపీగా ఆయనకు ఇల్లు ఉంటుంది ఢిల్లీలో, ఆయన ఇంట్లో ఇల్లు ఉన్నారనుకోండి, ఎవరు పట్టుకొస్తారు చెప్పండి? ఇప్పుడు వీళ్ళందరిలోకి మాంచఘనుడు కాబట్టి వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళాడు అంటున్నారు. అందరూ అమెరికా వెళ్ళలేకపోవచ్చు, ఆయన అమెరికా వెళ్ళాడు అంటున్నారు. ఇప్పుడు మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి ఆపేశారు. అంటే లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి ఆపారు. లేదనుకోండి, అతను దుబాయ్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ షకీల్ అని ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఓకే. అతని కొడుకు రోడ్ నెంబర్ 45లో ఒక యాక్సిడెంట్ చేశాడు ఒకప్పుడు. అప్పుడు గబగబా డ్రైవర్ని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి డ్రైవరే చేశాడన్నారు, వాళ్ళ అబ్బాయి తప్పించాడు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత రిజల్ట్కి రాకముందో రిజల్ట్ వచ్చిన తర్వాత అని అనుకుంటా, రాజ్భవన్ రోడ్లో ఒక యాక్సిడెంట్ అయింది. రాజ్భవన్ రోడ్డు కూడా గ్రీన్ ల్యాండ్స్ రోడ్లో సేమ్. డ్రైవర్ని తీసుకొచ్చారు, కూర్చోబెట్టారు వీడిని. అయితే ఏం జరిగింది అంటే బాగా డబ్బులు ఇచ్చేశారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, అందరికీ టాప్ టు బాటం అందరికీ డబ్బులు అందినాయి. కానీ ఎక్కడో చోట లెక్కల్లో తేడా వచ్చినాయి. తేడా వస్తే కేసు బయటకు వచ్చింది. వెంటనే షకీల్ ఏం చేశాడు, వాళ్ళ అబ్బాయిని దుబాయ్ పంపించాడు. ఈ కేసు అంతా బయటికి వచ్చిన తర్వాత
పంజగుట్ట స్టేషన్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడ అసలు చరిత్రలో జరగల. స్టేషన్లో ఆఖరికి నీలకొండ ఉంటే నీలకొండను కూడా మార్చినంత పని చేశారు. తర్వాత అతను వచ్చాడు అనుకోండి, హైకోర్టులో బెయిల్ కేసుకొని షకీల్ తీసుకొచ్చుకున్నాడు కొడుకుని. మరి ఇలా పోలీసులు అలసత్వం కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఆంధ్రాలో కూడా అదే కనిపిస్తుంది. ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయలేరు, దేశం దాటి వెళ్ళిన వాళ్ళని ఏమీ చేయలేరు. ఈ పరిస్థితుల్లో ఒక రకంగా చూస్తే నేను హీరోని, నేను అది, నేను ఇది అని మాట్లాడాడు కదా వల్లభనేని వంశీ. సాక్షాత్తు లోకేష్ని ఎక్కిరిస్తా, చంద్రబాబు నాయుడిని వెక్కిరిస్తా, చాలా నాలుగు పొడుగు మాటలు మాట్లాడాడు. అసలు అతనేంటి, అతని ప్రస్థానం ఏంటి, అతని ఎదుగుదల ఏంటి అన్నీ మర్చిపోయి అతను ఒక మామూలు ఒక బడిపంతులు కొడుకు వల్లభనేని వంశీ అనేవాడు. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తీయమ్మా ఒకసారి బయటికి. నీకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే గుండెల మీద చేసుకొని నీకు వచ్చిన ఆస్తులు ఏంటో చూపించు, నువ్వేం చేసావో చూపించు. లేదు కానీ ఎవరినంటే వాళ్ళని మాట్లాడతావు. పైగా ఒక నీచమైన మాటలు మాట్లాడిన వల్లభనేని వంశీ లోకేష్ పుట్టుక గురించి అది ఏ మాత్రం సహించే విషయం కాదు. ఇంకా ఆ రోజే చాలామంది అతనికి ఎప్పటికైనా శిక్ష పడకపోతుందా అనుకున్నారు. కాకపోతే కొన్నిసార్లు కోర్టులు కూడా శిక్షలు విధించడం లేట్ అవుతుంది, కానీ కాలం శిక్షిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆ కాలం వేసిన శిక్ష ఏంటి అంటే మొన్న ఎలక్షన్స్ టైంలో అతను ఉరికిచ్చి కొట్టారు అవును వంశీ. మరి ఒకప్పుడు నేను వీరాది వీరుణ్ణి సోరాజ్ సూర్యుడిని అని చెప్పాడు కదా, అలాంటోడు పారిపోయి దాక్కున్న పరిస్థితి. మొన్న ఇంట్లో ఉండి కూడా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టుకున్న పరిస్థితి. అతని పరిస్థితి వాళ్ళు అలా ఉంది. అది ఇది కాదంటే అమెరికా పారిపోయే ఏదైనా మరి మడమదిప్పని నాయకులు, సింహాలు సింగిల్గా వచ్చే పార్టీలో ఉన్నోళ్ళు ఇలా పాపం పారిపోవడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. కానీ దీన్నే జీవితం అంటారు. అనుకున్నాయని అన్నీ ఆపవు, అనుకోలేదని ఆగవు కొన్ని అని సినిమా పాటలాగా. పాపం వంశీ ఎప్పుడు ఊహించుండడు తను రవిడిగా ఉన్న రోజుల్లో. ఇప్పుడు అన్నీ జీర్ణించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు.